అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం గోచార రీత్యా గురువు మృగశిర నక్షత్రంలోకి ఏప్రిల్ 10వ తేదీ ప్రవేశించాడు. అయితే ఈ గురువు గోచార రీత్యా మృగశిర నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఎవరు ఎటువంటి ఫలితాలు చూస్తారు, ఆయా లగ్నాల వాళ్ళకి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు జనరల్గా గురువు బెనిఫిక్ ప్లానెట్ అని అందరికీ తెలుసు. ఆయన ఏ నక్షత్రంలో ఉన్నప్పటికీ, ఏ భావంలో ఉన్నప్పటికీ ఆ భావానికి సంబంధించిన విషయాల్లో వృద్ధినిచ్చేదానికి ట్రై చేస్తాడు. ఆయన ఏ భావాన్ని చూసినా కూడా ఆ భావానికి వృద్ధిని చేస్తాడు డెఫినెట్గా. సో ఇప్పుడు ఈయన గురువు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశించారు. ఈయన జూన్ 14 వరకు అదే నక్షత్రంలో ఉంటారు. ఈ మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మాత్రం మనకి వృషభ రాశిలో ఉంటాయి. 3, 4 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. ఎవరి జాతకంలో అయితే వృషభ రాశి అనేది అంటే ఈ 2 భావాల్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 భావాలు మీ జాతకంలో మీది ఏ లగ్నం అయితే అవుతుందో, మీ వృషభము మిథునము అనేవి మీకు ఏ భావాలు అవుతాయో దాన్ని బట్టి అవి యాక్టివేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు మీకు సింహ లగ్నం వాళ్ళు తీసుకోండి, ఈ వృషభము మిథునం అనేవి 10వ భావం 11వ భావం అవుతాయి. సో ఇప్పుడు సింహలగ్నం సింహరాశి వారికి ఇప్పుడు లగ్నము రీత్యా చూడాలా, రాశి రీత్యా చూడాలా, ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా సింహలగ్నము సింహరాశి, నేను లగ్నమనే మాట్లాడతాను, మీరు రాశిని కూడా తీసుకోవచ్చు. అయితే ఒక్కొక్కటి నాకు సింహలగ్నం అండి కానీ మేషరాశి అండి అంటారా, మీకు 100% రెండింటినీ చూసుకోండి, ఏది టాలీ అవుతుంది ఈ 2 నెలల్లో మీకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ మృగశిర నక్షత్రం 1వ పాదంలోకి వస్తారో అంటే కరెక్ట్గా మీకు ఇంకా ఇన్ఫ్లుయెన్షియల్గా ఎవరికి అంటే మంచి మార్పులు కలిగే అవకాశం ఎవరికి ఉంటుందండి జాతకంలో అంటే, ఈ వృషభం మిథునం అనేవి ఎవరికైతే కేంద్రాలు అవుతాయో రాసులు, అంటే మీకు సింహ లగ్నం వాళ్ళకి కేంద్రం అవుతుంది వృషభం, మీకు వృశ్చిక లగ్నం వాళ్ళకి వృషభం కేంద్రం అవుతుంది, కుంభ లగ్నం వాళ్ళకి అవుతుంది, ఈవెన్ ధనుర్ లగ్నం వాళ్ళకి మిథునం అవుతుంది. అంటే మీకు 1 నెల తర్వాత మళ్ళీ మీకు యాక్టివేషన్లోకి వస్తుందన్నమాట. ఏంటి ఈ భావం కూడా 7th హౌస్. సో జూన్ 14 వరకు ఇక్కడే ఉంటారు కాబట్టి మృగశిర నక్షత్రంలో మీరు చూసే ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఎవరికైతే మృగశిర నక్షత్రంలో ఏ ప్లానెట్ ఉన్నా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మృగశిర నక్షత్రంలో మీకు జాతకంలో ఎవరైతే ప్లానెట్స్ ఉంటారో వాటిల్ని యాక్టివేట్ చేస్తారు గురువు. తర్వాత చిత్తా నక్షత్రం ఎవరైనా ప్లానెట్స్ ఉన్నా కూడా అవి కూడా యాక్టివేట్ అవుతాయి. తర్వాత ధనిష్ట నక్షత్రం, అంటే ఇవన్నీ కుజుడు నక్షత్రాలు. మృగశిర నక్షత్రానికి అధిపతి ఎవరు? కుజుడే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరి జాతకంలో అయినా సరే మీకు ఈ కుజుడు నక్షత్రాల్లో ఏదైనా ప్లానెట్స్ ఉంటే మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు ఆ నక్షత్రాల్లో ఉంటే డెఫినెట్గా ఈ గోచారం అనేది మీకు బాగా ప్రాక్టికల్గా మీరు చూడగలరు. అంటే ఎఫెక్ట్ అనేది మీకు తెలుస్తుంది డెఫినెట్గా. అరే ఈ 2 నెలల్లో నాకు ఈ జరిగాయి అని మీరు చెప్పుకోవచ్చు. అంటే ఇది డెఫినెట్గా జరుగుతుందంటే చాలా వరకు దశ అంతర్దశానాదులతో లింకప్ అయిన, అంటే ఈవెన్ ప్రత్యంతర దశ కూడా, అంటే 3 లెవెల్స్లో మనం అబ్జర్వ్ చేయాలి. ఎక్కువగా ప్రత్యంతర దశ అనేది సర్టన్ మంత్స్లో కాబట్టి ప్రత్యంతర దశానాదులు ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో చెక్ చేసుకోవడం. సో ఎవరికైనా సరే ఈ టైంలో ఇప్పుడు మీ మేష లగ్నం నుంచి చూస్తాం. మేష లగ్నం మేషరాశి వారికి జనరల్గా అయినా కుజుడు లగ్న అష్టమాధిపతి కాబట్టి మీకు గురువు కుజుడు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క అంటే 2వ ఇంట్లో ఉన్నాడు, మీకు ప్రస్తుతానికి 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ 2వ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, 3వ భావాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు. రేపు మారిన తర్వాత మే 14 తర్వాత మారుతారు కదా గురువు. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్గా మీకు అక్కడ మృగశిర నక్షత్రంలో ఉన్నంత వరకు మీకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ ప్రయాణాలు ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయి, 3వ భావాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి. లేదు ఇల్లు షిఫ్ట్ అవ్వడం కానీ లేదా ఒక వర్క్ రీలొకేట్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్షియస్నెస్ పెరుగుతుంది. 100% మీ యొక్క ఫ్యామిలీలో ఏదో ఒక శుభకార్యం, అంటే మీ యొక్క వైఫ్ యొక్క ఫ్యామిలీలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఈ యొక్క అటు ఇటు ప్రయాణాలు అంటే ట్రిప్స్ కావచ్చు ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. ఫైనాన్షియల్గా మాత్రం కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎందుకంటే మీకు లగ్న అష్టమాధిపత్యం కూడా కుజుడు. సో అందువల్ల ఏంటంటే అష్టమాధిపత్యం అంటే అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా రావచ్చు కదా, ఎందుకంటే ఇది గురువు కాబట్టి. సో అదే వేరే ప్లానెట్ అయితే మనం నెగిటివ్గా తీసుకోవాల్సి ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ డేంజర్స్ కూడా చూస్తారు అనేసి. కానీ గురువు కాబట్టి మన గెయిన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మీ లగ్నానికి మెయిన్ గురువు 9వ ఇంటికి 12వ ఇంటికి అధిపతి, భాగ్యాధిపతి కూడా అయ్యాడు ఆయన.
సో 100% మేష లగ్నం వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ ట్రాన్సిట్ ఇది. సో వృషభ లగ్నం వృషభ రాశి వారికి మాత్రం ఈయన అష్టమాధిపతి లాభస్థానాధిపతి అయ్యాడు. పాపి అయినప్పటికీ గురువు గోచార రీత్యా ఆయన సహజంగా మామూలుగా ఏంటంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ ఈవెన్తో మీకు మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మీ లగ్నానికి మాత్రం 7th and 12th లార్డ్, అంటే ఈ భావాల్ని యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెం ఉపవాసం ఉండడం, మంగళవారం పూట డెఫినెట్గా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మంగళవారం జాగ్రత్తగా ఉండడం ఇవి చాలా అవసరం డెఫినెట్గా. తర్వాత మీకు ఆయన ప్రథమ భావంలో కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం, తర్వాత ఖచ్చితంగా డైట్ విషయంలో కంట్రోల్గా ఉండడం, నాన్ వెజ్ అనేది తక్కువగా తినడం అనేది వృషభ లగ్నం వృషభ రాశి వాళ్ళకి చెప్పదగిన సలహా. మీకు 2nd month అంటే మీ గురువు మీకు 2వ ఇంట్లోకి వచ్చిన తర్వాత ధనం ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. స్టోరేజ్ ఆఫ్ వెల్త్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది వృషభ లగ్నం వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి చెప్పవచ్చు. సో మిథున లగ్నం వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి మాత్రం 12వ భావాన్ని 1వ భావాన్ని ఈయన యాక్టివేట్ చేస్తున్నాడు. మీ యొక్క 6th house లార్డు 11th లార్డు అంటే లాభస్థానాధిపతి కుజుడయ్యాడు, 6వ ఇంటి అధిపతి కుజుడయ్యాడు. డైలీ రొటీన్ లైఫ్ అంటారు. సో మీ దినచర్యలో భాగంగా జిమ్కి వెళ్ళడం కానీ లేదా ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కానీ చేయండి. తర్వాత 11వ భావానికి అధిపతి లగ్నంలోకి వస్తున్నాడు కాబట్టి ఏదో సమ్ గెయిన్స్ మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ ఈ మారిన తర్వాత కొంత ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి, అది అదే సద్వ్యయం అనుకోవచ్చు. ఎందుకంటే 12వ ఇంట్లో మీకు గురువు సద్వ్యయం చేపిస్తాడు. గురువు శుభ ఖర్చులు అంటే ఇంట్లో ఏదైనా వస్తువులు కొనడమో లేకపోతే మీ బంధువులు వస్తే వాళ్ళకి స్పెండ్ చేయడమో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకోసం అది ఉంటుంది. అది వృధా ఖర్చు అయితే కాదు, సద్వ్యయం అనుకోవచ్చు. లేదు గుడులకి వెళ్తే అక్కడ దాన ధర్మాలు చేయొచ్చు, పూజ పునస్కారాలు చేపించచ్చు, అవన్నీ ఉంటాయి. సో 1వ భావంలోకి వచ్చినప్పుడు మీకు 100% హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గెయిన్ అవ్వచ్చు. లేదు మీరు ఏదైనా కీర్తి ప్రతిష్టలు మీ ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఒక గైడెన్స్ కూడా మంచిగా నాలెడ్జ్ వచ్చే అవకాశాలు ఉంటాయి గురువు లగ్నంలోకి వచ్చినప్పుడు. సో కర్కాటక లగ్నం కర్కాటక రాశి వారికి వీళ్ళకి ఏంటంటే వీణ 12 అంటే మాకు 11వ భావంలో 1 నెల, మీకు 12వ భావంలో 2వ నెల అంటే June 14th వరకు 12వ భావంలో ఉంటాడు. సో ఇప్పుడు ఏంటి యాక్టివేట్ చేస్తున్నాడు? ఫస్ట్ అయితే మనకి April 10 నుంచి May 14 లోపల జనరల్గా మీరు సమ్ కైండ్ ఆఫ్ గెయిన్స్ చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు దశమాధిపతి పంచమాధిపతి ఈయన కుజుడు, అందువల్ల ఈ 2 భావాలను యాక్టివేట్ చేసే పరిస్థితిలో మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మంచి టర్నింగ్ పాయింట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఆస్కారం ఉంది. తర్వాత 12వ భావంకి వచ్చినప్పుడు మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ సమ్ కైండ్ ఆఫ్ అంటే పిల్లల విషయంలో కావచ్చు, లేదా వర్క్ ఇంప్రూవ్ చేసుకునే విషయంలో కావచ్చు, వ్యాపారాన్ని కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సి రావచ్చు. సో అది కూడా మంచి ఖర్చే, బట్ మేబీ అది ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ కదా, అది వ్యయం కిందకే చూస్తుంటారు. సో ఇది బేసిక్గా కర్కాటక లగ్నం వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఇదే జరుగుతుంది. అయితే సింహలగ్నం సింహరాశి వారు చూసుకోండి. సింహలగ్నం వాళ్ళకైతే 10వ భావం 11వ భావం 2 మంచి భావాలే కాబట్టి వీళ్ళు కొంచెం అదృష్టంగా భావించుకోవచ్చు సింహలగ్నం సింహరాశి వారికి. అయితే ఈ 2 నెలల్లో ఏం జరగబోతుంది సార్ మరి అంటే మీకైతే ఆయన యోగకారకుడు. కర్కాటక లగ్నం వాళ్ళకి యోగకారకుడే కుజుడు, ఇక్కడ సింహలగ్నం వాళ్ళకి యోగకారకుడే. సో మీకు గృహం వాహనము విషయాల్లో ఒక ఫైనలైజేషన్ జరగచ్చు, ఒక్కోసారి వాహనం కొనొచ్చు, ఒక్కోసారి గృహానికి అడ్వాన్స్లు కట్టచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనా ఈ 2 నెలల్లో ఒక్కోసారి జరిగే అవకాశాలు వస్తాయి మీకు. ఒకవేళ మీ జరుగుతున్న దశ అంతర్దశానాదుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే అంటే గృహస్థానాన్ని సంబంధించిన దశ అంతర్దశలు జరుగుతుంటే, లేదనుకోండి మీ ఫాదర్ యొక్క హెల్త్ విషయంలో కొంచెం రికవరీ అవ్వడం, లేదా ఆయన కొంచెం ఏదో హెల్త్ బాగాలేకపోతే ఆయన విషయంలో కొంచెం ఖర్చు పెట్టడం, వీటి కూడా జరుగుతాయి. అయితే ఇంకొకటి, ఇది అంత నెగిటివ్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సింహలగ్నం సింహరాశి వారికి చాలా బాగున్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. ఇన్ కేస్ మీకు ఒకవేళ యోగకారక దశ అంతర్దశలు జరుగుతున్నాయనుకోండి, ఈ చెప్పే ట్రాన్సిట్లో ఏదైనా కూడా ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జరుగుతున్న దశ అంతర్దశానాదులు కానీ మీకు నెగిటివ్ అయితే మాత్రం ఈవెన్ పాజిటివ్ ఫలితాలు కూడా ఒక్కోసారి నెగిటివ్గా మనకు కనిపిస్తుంటాయి. ఒకవేళ మీకు జరుగుతున్న దశ అంతర్దశానాదులు యోగకారకుడి ఏరియా అనుకోండి, ఈవెన్ నెగిటివ్ ట్రాన్సిట్స్ కూడా అవి మన మంచికే జరిగినట్టు మనకు కనిపిస్తాయి. సో కన్యా లగ్నం కన్యా రాశి వారికి మీకు 9వ భావం 10వ భావాన్ని రెండింటినీ యాక్టివేట్ చేస్తున్నారు. సో మీకు తృతీయాన్ని అష్టమాన్ని అంటే కుజుడు మీకు తృతీయ అష్టమాధిపతి. అందువల్ల ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీ అంటే మీరు వైఫ్ యొక్క ఫ్యామిలీ విషయంలో కానీ వాళ్ళ విషయంలో ఖర్చులు పెట్టడం కావచ్చు, మీకు సడన్గా రీలొకేట్ అవ్వడం కావచ్చు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి,
అక్కడ కొంచెం ఖర్చు పెట్టవలసి రావడం కూడా కావచ్చు జరుగుతుంది. మీ కెరీర్లో ఒక మంచి బ్రేక్ త్రూ కూడా రావచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక జాబ్ మారి ఇంకో జాబ్లోకి జాయిన్ అవ్వడం, ఎందుకంటే 10వ భావాన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి. ఓకే, అందువల్ల ఏంటంటే గురువు మీకు ఖచ్చితంగా ఈ టైంలో మంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగే అవకాశాలు ఉంటాయి. కన్యా లగ్నం, కన్యా రాశి వారికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్ద ఇదేం ఉండదు, కానీ నాకు తెలిసి తృతీయ అష్టమాధిపతి కదా, కొంచెం హెల్త్ కూడా కొంచెం చూసుకోండి. మీరు కొంచెం ఏంటంటే కుజుడికి శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేబీ దానికి మీకు వీడియో లాస్ట్లో రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. సో తులాలగ్నం, తులారాశి వారికి ఈయన 8వ భావం, 9వ భావం యాక్టివేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆల్ ఆఫ్ ఏ సడన్గా మీకు ఈయన 2వ ఇంటి అధిపతి, 7వ ఇంటి అధిపతి, వ్యాపార రీత్యా డబ్బులు సడన్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కోసారి, ఎందుకంటే ఆయన ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి. లేదు మీకు ఏదైనా హెల్త్ పాయింట్ ఇష్యూలో ఏదైనా రిజాల్వ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతుంటే, ఎందుకంటే గురువు ఖచ్చితంగా మంచి చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి. సో ఏది జరిగినా గురువు మామూలుగా గోచార రీత్యా అష్టమంలో మంచి ఫలితాలు ఇవ్వడం అనేది మనకి శాస్త్రం చెప్తున్నప్పటికీ, వాస్తవంగా ఏంటంటే పరిస్థితుల దృష్ట్యా మనం గోచారంలో ఉన్న గ్రహాల పరిస్థితి ఎప్పుడు కూడా దశ అంతర్దశానాదుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ గురు మహాదశ జరుగుతుంది అనుకోండి, ఒకవేళ లగ్నం నుంచి ఆయన అష్టమంలో ఉన్నప్పటికీ చంద్రుడి నుంచి 2వ ఇంట్లో ఉంటే అలా కూడా గోచారం చూసుకోవాలి. ఎందుకంటే తులాలగ్నం, తులారాశికని అన్నట్టు ఒక్కోసారి చంద్రబలం మీకు బాగుందనుకోండి. అందుకే నేను ఎప్పుడు చెప్పే ఈ ఫలితాలన్నీ కూడా మీకు కొంచెం జ్యోతిష్యం ఐడియా ఉంటే బాగా చెక్ చేసుకోవచ్చు. అయితే మ్యాక్సిమం కొంతమంది సేవ్ అయిపోతుంటారు. ఎలా సేవ్ అయ్యారండి ఇతను ఇంత బాగలేకపోయినా కూడా అంటే చంద్రుడి నుంచి బాగుండొచ్చు. సో ఇట్లా మనం జ్యోతిష్యంలో ఫలితాలు చూసేటప్పుడు ఖచ్చితంగా మనం ఇవన్నీ చూడాలి. ఈవెన్తో ఒకవేళ ఆయన 9th హౌస్లోకి వచ్చాడు, మీకు మీ యొక్క ఫాదర్ యొక్క విషయంలో కానీ, మీ మెంటర్ విషయంలో కానీ, గురువు దగ్గరికి వెళ్ళడం కానీ, లేదు గురుస్థానంలో ఉన్న ఒక వ్యక్తిని కలవడం కానీ ఈ టైంలో జరిగే అవకాశాలు ఉంటాయి. సో అంటే ఒక ఆస్ట్రాలజర్ని కలవచ్చు, లేదు ఒక మీ పాత టీచర్ని కలవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. అందులో ఈ గురువు అనే ప్లానెట్ ఎప్పుడైతే 9th హౌస్లోకి వస్తుందో డెఫినెట్గా లైఫ్లో మనకి ఒక గురుత్వం దొరుకుతుంది. అంటే ఒక మంచి డైరెక్షన్ అనేది లభిస్తుంది. ఇది ఇక్కడి నుంచి మనం ఇది చేయాలి, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఈవెంట్ జరుగుతుంది. అష్టమం నుంచి 9th వస్తున్నాడు కాబట్టి. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి వాళ్ళకి సప్తమం, అష్టమం యాక్టివేట్ చేస్తున్నారు. సో ఈయన మీకు లగ్న 6వ ఇంటి అధిపతి కాబట్టి మీరు కూడా డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్, జిమ్ చేయడం అనేది ఖచ్చితంగా చేయండి. 100% స్టార్ట్ చేయొచ్చు. మీరు ఉపవాసం మంగళవారం పూట ఉండండి. ఖచ్చితంగా మీరు అష్టమాన్ని కూడా యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి మీరు నాన్ వెజ్ మానేయడం మంచిది. అంటే సాత్విక ఆహారం ఎక్కువగా తీసుకోండి. నాన్ వెజ్ అనేది మీ చాయిస్, అది దాంట్లో మనం ఏం చెప్పేది ఏం లేదు. జనరల్గా జ్యోతిష్ శాస్త్రంలో సత్వగుణం పెంపొందించుకునే విధంగా ఉంటే ఈ యొక్క రాజసిక గుణాలతో కొంచెం కంట్రోల్ అవుతాయి కాబట్టి మీరు వైల్డ్గా రియాక్ట్ అవ్వరు. అందువల్ల ఏంటంటే చాలామంది నాన్ వెజ్ మానేయమని చెప్తుంటారు. సో ఎప్పుడైతే మనము ఈ కుజుడి యొక్క ఫైర్ని, ఈ కుజుడి యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని మార్చాలంటే మంగళవారం పూట ఉపవాసం ఉండడం, మంగళవారం నాన్ వెజ్ మానేయడం, ఇవన్నీ చేసుకోవచ్చు మీరు. సో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి. 1 మంత్లో ఒక్కోసారి సడన్గా మీకు రికగ్నిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ లగ్నాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి. సో సప్తమంలోనే ఆయన ఉన్నాడు కాబట్టి గురువు. సో బేసిక్గా ధనుర్లగ్నం, ధనుసు రాశి వాళ్ళు అనుకోండి, మీకు లగ్న 4వ ఇంటి అధిపతి కదైనా, చతుర్థ స్థానాధిపతి. సో అందువల్ల ఏంటంటే ఈయన ఓకే మీ లగ్నానికి మంచి శుభుడే, కాకపోతే మీకు 6వ ఇంట్లో 7వ ఇంట్లో యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి 100% మీకు వర్క్ విషయంలో, అంటే మీరు చేస్తున్న జాబ్ విషయంలో ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాబు, ఎందుకంటే 12వ ఇంటిని యాక్టివేట్ చేస్తాడు. మీకు కుజుడు 5వ ఇంటి అధిపతి, 12వ ఇంటి అధిపతి. సంతాన విషయంలో కొంచెం స్పెండింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీరు మీ వైఫ్ యొక్క విషయంలో డెఫినెట్గా ఒక లాంగ్ ట్రిప్ వేసే అవకాశాలు ఉంటాయి. ఈ 5th లార్డ్ అండ్ 12th లార్డ్ యాక్టివేషన్ అయినప్పుడు కొంతమంది ఏంటంటే పిల్లల విషయంలో ఖర్చు హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది ధనుర్లగ్నం వాళ్ళకి చెప్పచ్చు. సో ఎడ్యుకేషన్ పరంగా కూడా మీకు కొంచెం ఖర్చులు ఉంటాయి. వీళ్ళ పరాయి దేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు వస్తాయి, ఎందుకంటే 5th, 12th యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ విధంగా మనం ధనుర్లగ్నం వాళ్ళకి 6వ ఇల్లు, 7వ ఇల్లు ఖచ్చితంగా యాక్టివేట్ చేస్తున్నాయి. కుజుడు మామూలుగానే యాక్షన్ ప్లానెట్ కదా, మీకున్న నాలెడ్జ్ని అంతా కూడా ఇప్పుడు యాక్టివేట్ చేసే సమయం అనమాట గురువు కుజుడు నక్షత్రం మీదకి వచ్చినప్పుడు.
కొంచెం మంచి చదువులు ఏంటి, మన పిల్లలకి ఎక్కడ చదివిపియాలి ఏంటి, లేదా సంతానం కోసం ఇంకేది సంతాన భాగ్యం కలగలేదనుకోండి, సంతానం కోసం ఇంకెక్కడైనా మంచి హాస్పిటల్స్ ఉన్నాయా సెర్చ్ చేయడం. ఈ మృగశిర నక్షత్రానికి ఆ సెర్చింగ్ క్వాలిటీ ఎక్కువ కాబట్టి డెఫినెట్గా లైఫ్లో అది ఎప్పుడు ఎదుగుతుంటారనమాట. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఆ టైంలో, గురువు యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి. సో మకర లగ్నం వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మీకు ఖచ్చితంగా 5వ భావం 6వ భావం అవుతుంది. ఇక్కడ మనం మీకు 11వ భావానికి అధిపతి, 4వ భావానికి అధిపతి కాబట్టి డెఫినెట్గా మదర్ యొక్క హెల్త్ విషయంలో కావచ్చు కొంత కంగారు పడవచ్చు మీరు. బట్ అయితే కూడా నార్మల్ అయిపోతుంది, అదేం పెద్ద ఇబ్బంది కాదు. గురువు కాబట్టి అన్నీ మంచిగా చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత వాహనం విషయంలో ఒక్కోసారి ఎక్స్చేంజ్ చేసుకోవాలనే అవకాశం రావచ్చు, లేదా ఒక కొత్త వాహనం కొనవచ్చు. ఈ రెండు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకు 4th లార్డ్ అయ్యాడు కాబట్టి కుజుడు. మీకు ఈయన పాప అయినప్పటికీ ఈ లగ్నానికి గోచార గురుడు ఎప్పుడు కూడా పంచమంలో కానీ ఖచ్చితంగా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశాలు. అంటే సెకండ్ మంత్ మే 14th టు జూన్ 14th కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మేషలగ్నం, కుంభలగ్నం, కుంభరాశి వాళ్ళకి 4th and 5th రెండు మంచి భావాలే కాబట్టి వీళ్ళన్నీ మంచి ఆశాజనకంగానే ఉంటాయి. మీ యొక్క ప్రాపర్టీ విషయంలో కానీ లేదా వాహనాల విషయంలో కానీ ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. మీకు 3వ ఇంటికి 10వ ఇంటిని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి డెఫినెట్గా మీ యొక్క కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక మంచి టైమే. సో ప్లేస్ షిఫ్ట్ అవ్వడం కానీ, లేదంటే కొత్త వాహనం కొనడం కానీ, లేదు ఒక రకంగా మీరు వర్క్ అంటే ఇల్లు మారడం అనేది కూడా జరగచ్చు. ఒక్కోసారి అవకాశాలు ఉన్నాయి, కొత్త ఇంట్లో చేరడం కానీ ఉన్నాయి. సో కుంభలగ్నం, కుంభరాశి వారికి ఇది మంచి ట్రాన్సిటే. ఎందుకంటే రెండు రకాలుగా, ఒక దాంట్లో కేంద్ర భావంలో, ఒక దాంట్లో కోణ భావంలో ఆయన ఖచ్చితంగా పోతున్నాడు కాబట్టి. సో మీన లగ్నం, మీన రాశి వాళ్ళకి 3rd, 4th యాక్టివేట్ చేస్తున్నాడు. మీ యొక్క బ్రదర్ యొక్క జీవితంలో మంచి మార్పు రావడం కానీ, తర్వాత మీకు ధనము, తర్వాత భాగ్యస్థానాధిపతి అయ్యాడు ఆయన. అందువల్ల 100% ఇది కొంచెం భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు అక్కడి నుంచి గురువు. ఇది కొంచెం మీకు యాక్టివేషన్లో భాగ్యోదయం అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి మీన లగ్నం వాళ్ళకి. అందులో మెయిన్ ఏంటంటే సెకండ్ మంత్లో మే 14th టు జూన్ 14th మీకు గృహానికి సంబంధించిన ఒక ఫైనల్ సొల్యూషన్ దొరకచ్చు. అంటే కొంతమంది వాహనం కొంటారు, గృహం కొనవచ్చు, లేదు మదర్ యొక్క హెల్త్ రికవర్ అవ్వచ్చు. సో ఈ యొక్క ప్రాపర్టీస్ విషయంలో ఒక ఫైనలైజేషన్ జరగచ్చు. కొంతమందికి ప్రాపర్టీ సేల్ చేసిన తర్వాత డబ్బులు కూడా రావచ్చు. ఇట్లా చూడవలసి ఉంటుంది మెయిన్ బేసిక్గా. అయితే ఎవరికైతే జాతకంలో దుస్థానాల్లో ఉంటున్నాడండి ఈయన, ఈ టైంలో ఈ రెండు భావాల్లో ఒక భావం దుస్థానంలో ఉంది, మృగశిర నక్షత్రం మీద, మాకు కొంచెం కుజుడు రాహుతో కలిసి ఉన్నాడు జాతకంలో, ఇట్లా అలా ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్లో ఉండేవాళ్ళు మాత్రం ఈ పీరియడ్ జరిగేటప్పుడు డెఫినెట్గా ఎవరు ఏం చేయాలి అనే పాయింట్లో కుజుడికి శాంతింపజేయాలంటే రుద్రాభిషేకం కంపల్సరీగా చేయించుకోవచ్చు. అది కూడా గురువు మృగశిర నక్షత్రంలో ఉన్నారు కాబట్టి ఒకటి కంపల్సరీగా గురువారం అన్నా చేయించుకోవచ్చు, లేదు మంగళవారం అన్నా చేయించుకోవచ్చు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అనేది 100% కుజుడిని శాంతింపజేసే ఒకవేళ మంచి రెమెడీ. తర్వాత మీకు పర్టికులర్గా ఏదైనా అంటే మంగళవారం పూట ఉపవాసం ఉండడం, మంగళవారం నాన్ వెజ్ మానేసేయడం, తర్వాత ఖచ్చితంగా ఫిజికల్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇవన్నీ కూడా కుజుడిని శాంతింపజేసేవే. ఇక ఈ గురువు ఖచ్చితంగా తర్వాత మళ్ళీ ఆరుద్ర నక్షత్రంలోకి వస్తున్నారు కదండి. ఆ తర్వాత ఏంటంటే అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఇక ఈ వీడియోలో మనం ఇంకా చూసుకోవాలంటే ఎవరికి మెయిన్ ఎఫెక్ట్గా ఉంటుంది అని అంటే, ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ కరెక్ట్గా పొందే అవకాశాలు ఉంటాయంటే, మీ యొక్క లగ్నం యొక్క డిగ్రీలు ఖచ్చితంగా ఈ మృగశిర 1, 2 పాదాల్లో ఉంటే, లేదు మీరు ఏ లగ్నంలో అయినా పుట్టనివ్వండి, మీ లగ్నం అనేది ఖచ్చితంగా లాస్ట్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో అంటే 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల లోపల ఉందంటే మీకు ఏ లగ్నమైనా కానివ్వండి, మీకు ఎఫెక్ట్స్ ఎక్కువగా ఫలితాలు అనేవి కనిపిస్తాయి గోచారంలో. ఎందుకంటే ఇది మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్ లగ్నం యొక్క డిగ్రీ. గోచార గ్రహాలు కూడా ఆ డిగ్రీకి వచ్చినప్పుడే ఎక్కువ ఫలితాలు చూడడం అనేది నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే ఇవన్నీ నాకు జరుగుతాయా జరగవా అనే పాయింట్ వీళ్ళైతే ఎక్కువగా గమనించుకోగలరు. ఓకేనండి, నమస్తే. నెక్స్ట్ వీడియోలో ఏప్రిల్ 17వ తేదీ మనకి శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో తన సొంత నక్షత్రంలోకి మారబోతున్నాడు. సో ఆ నక్షత్రంలో మారినప్పుడు ఆయా లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనండి, నమస్తే. మీ రాజేష్.